పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పెన్షన్ అసోసియేషన్ భవనం నందు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పిస్తూ, అదేవిధంగా ఆమె చేసిన విద్యల స్త్రీ విద్యావ్యాప్తి కోసం ఆమె చేసిన పోరాటం ఎనలేనిది. అదేవిధంగా 1837 సంవత్సరంలో మహారాష్ట్రలోని సతారా జిల్లా నాయగం అనే గ్రామంలో ఒక బహుజన కులంలో పుట్టి చిన్నతనంలోనే ఆమె వివాహం చేసుకొని, అదేవిధంగా శూద్రులు అశూద్రులు అయినటువంటి సమాజంలో ఉన్నటువంటి బహుజనులకు విద్య కోసం ఆమె చేసిన త్యాగం ఎనలేనిది. ఎందుకంటే ఈరోజు స్త్రీలు ఒక ఉద్యోగరీత్యా ఒక డాక్టర్లైనా, అదేవిధంగా ఒక ఇంజనీర్ అయినా, ఒక పోలీస్ అయినా, అదేవిధంగా పెద్ద స్థాయిలో వెళ్ళినా కానీ ఆనాడు ఆమె చేసినటువంటి పోరాటం మహిళలకి ముందుగా ఉండి మహిళల కోసం, స్త్రీ విద్యావ్యాప్తి కోసం, అదేవిధంగా బ్రాహ్మణ వ్యవస్థకు కూడా ధీటుగా ఆమె ఎంతో పోరాటం చేసి పాఠశాలలలో పూణేలో 1848 సంవత్సరంలో పాఠశాలలు స్థాపించి మహిళలకు దిక్కుర్చిగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు అటువంటి సతీమణి గారు ఈమె ఎంతో పోరాటం చేయడం జరిగింది. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా ఈమెను ఎంతో గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మహిళా దినోత్సవం ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి కూడా జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే.